తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో ప్రత్యేకించి ప్రజలకు అనుకూలమైన పాలనా విధానం విషయంలో పోలికలు మొదలయ్యాయి. సంక్షేమ పథకాల అమల్లో కొన్ని మీడియా సంస్థలు రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య సమాంతరాలను కూడా చూపడం మొదలుపెట్టాయి. జగన్, రేవంత్ ఇద్దరూ పరిపాలనలో సాపేక్షంగా కొత్తవారైనప్పటికీ వారు తమ సామర్థ్యాలను, పాలన, పార్టీ నిర్వహణలో సమర్థతను వేగంగా ప్రదర్శించారు. పరిపాలన సజావుగా సాగేందుకు సీనియర్ నేతలతో చర్చలు జరిపారు. అయితే ప్రతిపక్ష పార్టీల పట్ల వారి వైఖరిలో గణనీయమైన వ్యత్యాసాన్ని పరిశీలకులు గమనిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో పాటు దాని అనుబంధ మీడియా సంస్థల పట్ల జగన్ మొదటి నుంచి ప్రతీకార వైఖరిని అవలంబించారు. గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలను ఆయన తక్షణమే క్షుణ్ణంగా సమీక్షించి రాజకీయ ప్రతీకార చర్యను స్పష్టంగా ప్రదర్శించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు నివాసం పక్కనే ఉన్న ప్రజావేదికను జగన్ వేగంగా కూల్చి నిబంధనల ఉల్లంఘనగా ప్రకటించారు. ఆయన పదవీ కాలంలో చంద్రబాబు తీసుకున్న కీలక నిర్ణయాలను తిరస్కరించారు. రాజధాని నగరం అమరావతికి సంబంధించిన వాటితో సహా తన సొంత పథకాలను ప్రవేశపెట్టడం, టీడీపీ నాయకులపై కేసులతో వేట ప్రారంభించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి భిన్నమైన ధోరణిని అవలంబించారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై సమీక్షిస్తానని హామీ ఇచ్చినప్పటికీ గతంలో 2015లో ఓటుకు నోటు కేసులో తనను జైలుకు పంపిన కేసీఆర్పై ప్రతీకారం తీర్చుకునేందుకు రేవంత్ తొందరపడలేదు. మొదటి రోజునే రేవంత్ ప్రగతి భవన్ ఇనుప గ్రిల్స్ తొలగించి ప్రగతి భవన్ గేట్లను కూల్చివేశారు. అయితే భవనం పేరును మార్చేశారు. దానికి జ్యోతిబాపులే ప్రజాభవన్ అని పేరు పెట్టారు. మరుసటి రోజు ప్రజలతో దర్బార్ నిర్వహించారు. అయితే కేసీఆర్కు తుంటిగాయమైనప్పుడు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి రేవంత్ పరామర్శించారు. ఆయనకు అన్ని చికిత్సలు, ఇతర విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తానని చెప్పడం విశేషం. సమర్థవంతమైన పాలన కోసం కేసీఆర్ సలహాను వినియోగించుకునేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని ప్రకటించడం విశేషం. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ త్వరగా హాజరు కావాలనే కోరికను కూడా రేవంత్ వ్యక్తం చేశారు. ఈ వ్యవహార శైలి రేవంత్, జగన్ మధ్య వ్యత్యాసాన్ని ఎత్తిచూపుతుంది. ప్రతీకార రాజకీయాల్లో జగన్ ముందుంటే రేవంత్ మాత్రం వాటన్నింటినీ పక్కన పెట్టి ఈగోలు విడిచిపెట్టి సుపరిపాలనతోనే ప్రజలు, ప్రత్యర్థులకు చేరువ కావాలనుకోవడం విశేషం. ఇదిలా ఉంటే బీఆర్ఎస్తో టీడీపీని పోల్చుకుంటే పాజిటివ్ని నెగిటివ్గా ప్రచారం చేయడంలో టీడీపీ దిట్ట. అందుకే కొన్ని విషయాల్లో జగన్ ఆచితూచి వ్యవహరిస్తారు అనే వాదన కూడా వినిపిస్తోంది. అదే కేసీఆర్ ప్లేస్లో చంద్రబాబు ఉంటే జగన్ పరామర్శకు వెళితే చంద్రబాబుకు భయపడ్డ జగన్ చంద్రబాబు కోసం ఎవరైనా వెళ్లాల్సిందే. చంద్రబాబు మామూలోడు కాదు, జగన్ అన్నీ మూసుకొని పరిగెత్తుకు వెళ్లేలా చేశాడు. ఇలా నెగిటివ్గా ట్రోల్స్ చేసి దాన్ని కూడా క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తారు అనేది మరో వాదన బలంగా వినిపిస్తోంది. ఏదేమైనా ఇందులో ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ లేదు, అంతా సమానమే. పరిస్థితుల ప్రభావం అంతే. ఎవరి ప్రాబ్లమ్స్ వారివి కాబట్టి వాటిని భూతద్దంలో చూడకుండా లైట్ తీసుకుని వాళ్ళ పాపాన వాళ్ళని వదిలేస్తే బెటర్ అనే వాళ్ళు లేకపోలేదు.